కాలయాపన లేకుండా సంక్షేమ పథకాలు వెంటనే అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు వెంటనే అర్హులైన పేదల సంక్షేమ పథకాలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున హుస్నాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీలతో కాలాపన చేస్తూ పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. పేద ప్రజలకు న్యాయం చేయడం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాట వాళ్ళ మీద కేసులు పెడుతూ నానా ఇబ్బందులు చేస్తుంది. గత సంవత్సరంలోనే పాలన పేరిట గ్రామ సభలు పెట్టి పేద ప్రజల దగ్గర సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. సంవత్సరం గడిచినా కూడా నేటి వరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, రైతు భరోసా అని చెప్పి అందులో కూడా కోత పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఈ ప్రజలకు ఏం మేలేసింది అడుగుతున్నాం. గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రచారం చేసుకోవడం తప్ప, కేసులు పెట్టడం తప్ప, ఆర్పాటాలు చేయడం తప్ప, మాట్లాడేవారిని గొంతులేకడం తప్ప మీరు చేసిందని అడుగుతున్నాం. ఇలా బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ, బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్తున్నాం. ఈ రోజున గత 3 రోజుల నుంచి ఇవాటికి 4వ రోజు నుంచి గ్రామ సభలు పెట్టి వార్డుల్లో అధికార యంత్రాంగంతో కాంగ్రెస్ నాయకులు పోతుంటే ఆనాడు దరఖాస్తులు పెట్టుకుని సిద్ధపడుతున్నారు. ఇలా తీసి అడుగుతున్నారు. కనీసం మా దరఖాస్తులు కూడా డాటా ఎంట్రీ చేయలేదు. మాకు ఏ సంవత్సరం పథకాలు ఇచ్చారు, మా లిస్టులో మా పేరు మిస్ అయింది, మాకు ఇల్లు వచ్చేపరుసు లేదు, రేషన్ కార్డు వచ్చేపరుసు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అడిగిన వారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరికలు దిగడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు ఇలా గ్రామ సభలు జరుపుతుందంటే ఈ పరిపాలన ఏ రకంలో అర్థమైంది ప్రజలకు. ఈ రోజున ప్రజల తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి 4 పథకాలు ఏదైతే ఇస్తాను గ్రామ సభలు పెట్టిందో జనవరి 26 వరకు ఇస్తా అని చెప్పిందా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే టీఆర్ఎస్ పార్టీ పూర్తి ఊరుకొని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా సంవత్సరంపై టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. పేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ముందుందని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు